ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లాలో ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది సందర్భంగా కొన్ని విద్యారంగంలో కొన్ని స్టెప్స్ తీసుకుంది. ఫార్వర్డ్ స్టెప్స్ తీసుకుంది. అది విద్యార్థుల సమస్యలు కావచ్చు, స్కూళ్ళ మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ఆ టీచర్ల రిక్రూట్మెంట్ కావచ్చు, టీచర్లకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ఇట్లాంటి అన్ని అంశాలు గవర్నమెంట్ ఏమేమి మార్పులు తీసుకువస్తా ఉంది, ఇంకేం సమస్యలు ఉన్నాయి స్కూళ్ళలో, టీచర్లలో అనేది మనతో మాట్లాడడానికి పెద్దపల్లి జిల్లా టపస్ జిల్లా అధ్యక్షుడు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. ఎట్లా ఉంది కాంగ్రెస్ ఏడాది పాలన? తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పెద్దపల్లి జిల్లా శాఖ అధ్యక్షుడు. నా పేరు సునీల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది అధికారంలోకి రావడానికి ముందు మేనిఫెస్టోలో అనేక హామీలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఆ హామీలలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి సందర్భం ఈరోజు ఉపాధ్యాయ వర్గానికి చాలా తీవ్రమైనటువంటి క్షోభను మిగిల్చినటువంటి విషయాన్ని చెప్పక తప్పదు. తెలంగాణలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఉపాధ్యాయులకు సంబంధించి పిఆర్సీ అనేటువంటిది మరి 5% ఐఆర్ అనేటువంటిది ఇచ్చి పిఆర్సీ కమిటీ వేయడం అనేటువంటిదే శోచనీయమైనటువంటి విషయం. ఆ తర్వాత 6 నెలల కాలంలో మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల తర్వాత మేము ఖచ్చితంగా పిఆర్సీని అమలు చేస్తామనేటువంటి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఆ 6 నెలల కాలం అనేటువంటిది గడిచిపోయింది. సంవత్సర కాలం కూడా పూర్తయింది. ఇప్పటికి కూడా ఆ పిఆర్సీ నివేదికకు సంబంధించి ఎలాంటి ముందడుగు అనేటువంటిది ప్రభుత్వం తీసుకోవడం అనేటువంటిది లేదు. సో కాబట్టి వెంటనే ఆ పిఆర్సీ నివేదికను తెప్పించుకొని 45% ఫిట్మెంట్తో వెంబడే పిఆర్సీని ప్రకటించాల్సినటువంటి అవసరమైనటువంటిది ఉంది. అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి మనకు ఆరోగ్యపరమైనటువంటి విషయాలకు వస్తే హెల్త్ కార్డుకు సంబంధించినటువంటిది గత ప్రభుత్వము మళ్ళీ అధికారంలోకి వస్తే హెల్త్ కార్డు అనేటువంటిది అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో వర్తించే విధంగా మేము తీసుకుంటామనేటువంటి ఒక స్టెప్ తీసుకున్నారు. అది కూడా ముందడుగు పడడం లేదు. తీవ్రమైనటువంటి ఆర్థికమైనటువంటి విషయాలలో ఆర్థికంగా చాలా అంశాల పట్ల మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది అనగదొక్కడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా వారు దాచుకున్నటువంటి జీపీఎఫ్ క్వార్టర్ ఫైనల్కి సంబంధించినటువంటి డబ్బుల్ని తిరిగి చెల్లించే విషయంలో కావచ్చు, అదేవిధంగా మనకు హెల్త్ పరమైనటువంటివి వాళ్ళు ముందస్తుగా డబ్బులు చెల్లించి వివిధ హాస్పిటళ్లలో ఆరోగ్యపరమైనటువంటి వాటికి చెల్లించి వాటిని తిరిగి మళ్ళీ మనకు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వానికి పెట్టుకున్న సందర్భంలో గత సంవత్సరాల కాలం నుండి కూడా వాటికి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్కు సంబంధించినటువంటి పెట్టినటువంటి బిల్లులు కూడా మంజూరు కాకపోవడం, అదేవిధంగా రిటైర్మెంట్కు సంబంధించినటువంటి ఉద్యోగులు వారు రిటైర్ అయిన తర్వాత వారికి రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏ ఒక్కటి కూడా ఇంతవరకు రాకపోవడం అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలకు లోనవుతున్నటువంటి విషయం. సో కంపల్సరీగా ఒక ఉద్యోగి 30 సంవత్సరాల కాలం పనిచేసి వారు తిరిగి రిటైర్ అయిన తర్వాత వారికి సంబంధించినటువంటి ఏదైనా ఒక గృహ నిర్మాణంకో లేదా వాళ్ళ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏదైనా ఒక ఆర్థికపరమైనటువంటి అంశాన్ని ముందుకు తీసుకెళ్దామనేటువంటి సందర్భంలో వారికి రావాల్సినటువంటి గ్రాట్యుటీ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి కేవలం ఒక పెన్షన్ అనేటువంటిది మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు. దాదాపు ఒక్కొక్క ఉద్యోగి 30 నుంచి 40 లక్షలకు రావాల్సినటువంటి అమౌంట్లలో ఏ ఒక్క అమౌంట్ కూడా ప్రభుత్వం అనేటువంటిది ఇవ్వకుండా ముందుకు పోతున్నటువంటి సందర్భం. తెలంగాణ ఉద్యమం ముందుకు వెళ్ళిందే, తెలంగాణ ఉద్యమం గొంతెత్తి పోరాడిందే స్థానికత అంశం కోసం. మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలకు సంబంధించి 317 జీవో, గత గవర్నమెంట్ తీసుకొచ్చిన 317 జీవోను మేము రద్దు చేస్తాం అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. సబ్ కమిటీ అన్నారు, చర్చలు అన్నారు, భేటీ అన్నారు, ఇప్పటివరకు దాని మీద తేల్చలేదు. దీన్ని ఎట్లా చూస్తారు? తెలంగాణ ఉద్యమం అనేటువంటిది పూర్తిగా స్థానికత అంశానికి దృష్టిలో పెట్టుకొని అందరినీ కూడా స్థానికేతరులకు ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి, మా స్థానికతలు లభించట్లేదు అనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు తెలంగాణ ఉద్యమం అనేటువంటి ఉవ్వెత్తున ఎగిసినటువంటి సందర్భం. సో అప్పుడున్నటువంటి ప్రభుత్వమే స్థానికతను తుంగలో తొక్కి 317 అనేటువంటిది తీసుకొచ్చినటువంటి సందర్భం. దాన్ని మేము అధికారంలోకి వచ్చిన వెంబటే నెల రోజుల్లోనే మీ యొక్క అన్ని రకాలైనటువంటి స్థానికతను బేస్ చేసుకొని అందరూ ఉద్యోగ ఉపాధ్యాయులకు మేము న్యాయం చేస్తామని చెప్పడం అనేటువంటిది జరిగింది. సో దాన్ని అందరూ కూడా నమ్మి వారిని ఈరోజు ప్రభుత్వంలో అధికారంలోకి తీసుకొని రావడం జరిగింది. కానీ వారు ఒక సబ్ కమిటీ అనేటువంటిది వేసి మళ్ళీ తిరిగి పాత జీవోలని ముందుకు తీసుకొచ్చి కేవలం మ్యూచువల్ తర్వాత అదేవిధంగా స్పౌజ్కు సంబంధించినటువంటి అంశాలను మాత్రమే ఆ సబ్ కమిటీ రిపోర్ట్లో తెలియజేయడం జరిగింది. అందులో కూడా స్పౌజ్కు సంబంధించినటువంటి అంశం కూడా కేవలం 13 జిల్లాలను మాత్రమే ఆపి మిగతా జిల్లాలన్నిటికీ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. వాటి విషయంలో కూడా చాలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం అనేటువంటి చూపిస్తూ ఉంది. ఖచ్చితంగా 317 జీవోకు సంబంధించినటువంటి అంశంలో ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ కూడా స్థానికతను బేస్ చేసుకొని వారి జిల్లాలలో ఖచ్చితంగా వారికి మళ్ళీ తిరిగి వారిని పంపించాలనేటువంటిది
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్సు డిమాండ్ చేస్తూ ఉన్నది. దీని విషయంలో ప్రభుత్వం అనేటువంటిది తీసుకోవాల్సినటువంటి స్టెప్స్లో ఖచ్చితంగా ఆయా జిల్లాల్లో ఏర్పడుతున్నటువంటి ఖాళీలను దృష్టిలో పెట్టుకుని రిటైర్మెంట్ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలలో అవసరమైతే ఈ 4 సంవత్సరాల కాలం పాటుగా ఆ ఏర్పడుతున్నటువంటి రిటైర్మెంట్లలో వీరిని ఆయా జిల్లాలలో స్థానికతను కోల్పోయిన వారిని తిరిగి వారి జిల్లాలకు పంపించాలని తపస్సు డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు పాలించింది, కాంగ్రెస్ వచ్చి ఏడాది అయింది. ఇప్పుడు 2 గవర్నమెంట్లు చూశారు, ఇటు నిరుద్యోగులు కావచ్చు, ఇటు టీచర్లు కావచ్చు, ఇటు విద్యార్థులు కావచ్చు. ఇప్పుడు త్వరలో 3 ఎన్నికలు జరగబోతున్నాయి. 3 చోట్ల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకటి పట్టభద్రులది, ఒకటి టీచర్స్ది, అటువైపు కూడా మనకు నల్గొండ వరంగల్ వైపు కూడా టీచర్ ఎమ్మెల్సీ నడుస్తూ ఉంది. ఇప్పుడు ప్రజలు కానీ, టీచర్లు కానీ, నిరుద్యోగులు కానీ ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? ఏ అభ్యర్థులకు కొంచెం ఎడ్జ్ ఉండొచ్చు? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఉద్యోగులకు చేసినటువంటిది అయితే ఏమీ లేదు. కేవలం అంటే మనం చెప్పుకోవాల్సినటువంటి దాంట్లో కేవలం ఒక ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ అనేటువంటిది షెడ్యూల్ ప్రకారం ఇవ్వడం అనేటువంటిది దాన్ని మేము ఆహ్వానిస్తూనే ఏవైతే చేయాల్సినటువంటి అంశాల్లో వారు నిర్లక్ష్యం అనేటువంటిది పూర్తిగా కొట్టేస్తూ ఉన్నది. ఎందుకంటే 4 డిఏలను వారు పెండింగ్లో ఉంచారు. అదేవిధంగా పిఆర్సీకి సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఆర్థికపరమైనటువంటి అంశాల పట్ల తపస్సు అనేటువంటిది ఆల్రెడీ ఒక కార్యాచరణ తీసుకుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం మీదనైతే పూర్తి వ్యతిరేకంగా ఉన్నట్టుగా మనం చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా ప్రభుత్వానికి తగినటువంటి రీతిలో వాళ్ళు జవాబు చెప్తారని నేను ఆశిస్తా ఉన్నాను. ఓకే, ఇది మనకు తపస్ జిల్లా అధ్యక్షుడు సునీల్ రెడ్డి గారు మనతో పాటు చెప్తున్నది. ప్రభుత్వం వచ్చింది, కొంతవరకు కొన్ని పనులు చేసినా కానీ ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నవి. గత ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం తమ సమస్యలన్నీ తీరుస్తుందని ఆశించినా కానీ కొద్ది వరకే, ఏదో నామమాత్రంగా కొద్ది వరకే విద్యా రంగంలో కొన్ని మార్పులు తీసుకొస్తూ ఉంది. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నామని, వాటిని వెంటనే ఎంత త్వరగా చేస్తే ఉపాధ్యాయులకు, అటు విద్యార్థులకు, స్కూళ్లకు మేలు జరుగుతుందని ఆయన మనతో పాటు చెప్తున్నారు. కెమెరామెన్ సుమన్తో కరుణాకర్, పెద్దపల్లి.